అయితే ఈరోజు నంద్యాలలో గడిచిన సంవత్సరాలకు పైగా నంద్యాల వాసి అయినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త సామాజిక కార్యకర్త అయినటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి శ్రీ గొల్ల రాజశేఖర గారు నంద్యాల ఇప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆర్థిక సహాయ సహకారాలు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పటి వరకు కూడా గొల్ల రాజశేఖర గారు ముందుకు వెళ్తున్నారు. సో అందులో భాగంగా ఈరోజు ప్రస్తుతం మార్కెట్ యార్డ్కి సంబంధించిన కొన్ని షాపులు వేలంపాట బహిరంగ వేలంపాట నిర్వహించారు. అయితే బహిరంగ వేలంపాటకు సంబంధించి ఇందులో మేము గొల్ల రాజశేఖరకు సంబంధించి దాదాపు మూడు షాపులను మేము దక్కించుకోవడం జరిగింది. అయితే ఈ 3 షాపులు కూడా ప్రజలకు సంక్షేమం లభించే విధంగా ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఉండే విధంగా కూడా గొల్ల రాజశేఖర్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదేవిధంగా గొల్ల రాజశేఖర్ గారు ఇంకా నంద్యాల నియోజకవర్గంలో ఇంకా ఎన్నో సేవా సహాయ సహకారాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి అండగా నిలబడతారని మనస్ఫూర్తి కోరుకుంటూ భగవంతుడి ఆశీస్సులు ఆ గొల్ల రాజశేఖర్ గారికి ఎల్లప్పుడూ ఉండాలని, నాకు ఈ కార్యక్రమం చేసేందుకు అవకాశం ఇస్తున్న గొల్ల రాజశేఖర్ గారికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటానని మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటాను. ఈరోజు ఈ 10 షాపులు ఆక్షన్కు డిపాజిట్ కట్టి ఈ యొక్క ఆక్షన్ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 10 షాపులు 1 by 1 ఆక్షన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క షాపుల వరకు 5,280 మినిమం బాడీగా, దానిపైన 18% GST కట్టాల్సి ఉంటుంది. అంటే దానిపైన కాదు, మీరు ఎంత హైయెస్ట్ పడతారో దానిపైన 18% GST కట్టాల్సి ఉంటుంది. మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏమిటంటే దీంట్లో చిన్న కోర్టు ఆల్రెడీ మాకు అనుమతి ఇచ్చింది ఆక్షన్ వేయడానికి. ఈ యొక్క ఆక్షన్ జరిపిన తర్వాత ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కోర్టుకు సమర్పిస్తే వాళ్ళు ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తారు. ఇది వారం 10 రోజుల లోపల కంప్లీట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత వెంటనే ఆ యొక్క షాపులో ఖాళీ చేయడం జరుగుతుంది. మీకు ఎప్పుడు ఖాళీ చేసిన షాపులో మీకు అప్పచెప్పుతారో అప్పటి నుంచి బాడిగా కట్టాల్సి ఉంటుంది. అదొకసారి గుర్తుపెట్టుకోండి. మనం ఇమ్మీడియట్గా అంటే ఒక్క వారం 10 రోజులు టైం పట్టచ్చు. ఇంకా ఇది ఒకసారి అలాట్ చేసిన తర్వాత 3 సంవత్సరాలు మీకే ఉంటుంది. ప్రతి సంవత్సరము ఈ యొక్క 5% ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. పాడిన ఎంత పాట పాడతారో దానిపైన 5% ప్రతి సంవత్సరము 5% ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. ఇంకా మిగతా కండిషన్లన్నీ మీరు చదువుకొని ఉంటారు. ఏ నెలకు ఆ నెల రెంట్స్ కట్టాలి. ఎవరి మంత్ 5th లోపల ఈ అనుమతి లేని, ప్రభుత్వ అనుమతి లేని చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఈ యొక్క షాపుల్లో నిర్వహించరాదు. అదేవిధంగా క్రాకర్స్ ఇటువంటివి పెట్టుకోరాదు. ఇలాంటివన్నీ మీ కండిషన్స్లో ఉన్నాయి. అదొకసారి చూసుకొని పాట పాడవలసిందిగా కోరుతున్నాను. ఇంకోటి, పాట పాడేటప్పుడు ఎంత పెంచమంటారు? మేమైతే ఒక 100 పెంచుదామని అనుకుంటున్నాము. ఒక 100 పాట, మినిమం పాట 100 పెంచుదామని అనుకుంటున్నాము. ఆ విధంగా చేస్తాము. కాబట్టి 1వ స్టాప్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. టోకెన్ నెంబర్ 72 20,000 షాప్ నెంబర్ 8 టోకెన్ నెంబర్ 91 25,000. టోకెన్ నెంబర్ 102 26,000. షాప్ నెంబర్ 8 టోకెన్ నెంబర్ 102 27 62. టోకెన్ నెంబర్ 30,000 ఉందా? నెంబర్ 32,000 ఉందా? 32,000 ఉందా? టోకెన్ నెంబర్ 76 32,000 ఉందా? టోకెన్ నెంబర్ 76 టోకెన్ నెంబర్ 76 32,000 ఉందా? 2.5 సారి 33,000. టోకెన్ నెంబర్ 24 33,000.
టోకెన్ నెంబర్ 46 33,500. 33,600. టోకెన్ నెంబర్ 24. టోకెన్ నెంబర్ 24 37,000. 32,800 బాబు. 33,000. టోకెన్ నెంబర్ 46. 34,000. 34,500. టోకెన్ నెంబర్ 46. 34,500. టోకెన్ నెంబర్ 34,500. టోకెన్ నెంబర్ 46. మూడోసారి